కడప జిల్లా రాజకీయం వైఎస్ వివేక హత్య చుట్టే తిరుగుతోంది. వివేక హత్య కేసుపై వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా ఆ ప్రస్తావన మాత్రం ఆగడం లేదు. వివేక కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు సీఎం జగన్పై షర్మిల, సునీతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా జగన్ సొంత జిల్లాలో తన చెల్లెళ్ల ఆరోపణలపై తొలిసారి స్పందించారు. అవినాష్ ఏం తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టి మళ్లీ టికెట్ ఇచ్చానంటూ చెల్లెళ్లను టార్గెట్ చేశారు. మరోవైపు వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ తన భర్త హత్య కేసును ప్రస్తావిస్తూ జగన్ కు రాసిన లేఖ కడప రాజకీయాల్ని కుదిపేస్తోంది. వివేక కుమార్తె వైఎస్ సునీత సైతం షర్మిలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటూ తన తండ్రి హత్య కేసును ఫోకస్ చేస్తూ వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో కోర్టు విచారణ పూర్తి కాకుండానే పదే పదే వివేక కేసును ప్రస్తావించడంపై వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించారు. దానిపై ఇప్పటికే కడప కోర్టు కూడా ఆమెకు వివేక కేసుపై వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలిచ్చింది. అయినా వివేక హత్యోదంతం కడప రాజకీయాలను కుదిపేస్తూనే ఉంది. తొలిసారిగా చెల్లెళ్ల ఆరోపణలపై సీఎం జగన్ స్పందించారు. పులివెందులలో నామినేషన్ సందర్భంగా ఆయన దివంగత వైఎస్ వారసత్వాల గురించి ప్రస్తావించారు. వైఎస్ పేరు చెప్పుకుని కొంతమంది వస్తున్నారని, తామే వారసులమని చెప్పుకుంటున్నారని, వైఎస్ పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన వారితో కలిసిన వారు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. పసుపు చీర కట్టుకుని వారికి మోకరిల్లుతున్నారని విమర్శించారు. షర్మిల, సునీతల వెనుక ఉంది చంద్రబాబేనని ఆరోపించారు. తన చిన్నాన్నను ఓడించిన వారితోనే చేతులు కలిపారంటూ వివేక రెండో భార్య ప్రస్తావన తీసుకొచ్చారు. వైఎస్ అవినాష్ ఏం తప్పు చేయలేదని తాను బలంగా నమ్మాను కాబట్టే అవినాష్ కు తిరిగి టికెట్ ఇచ్చానంటూ కడప ఎంపీని వెనకేసుకొచ్చారు. అవినాష్ ను రాజకీయంగా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని, తమ అందరికంటే చిన్నవాడైన అవినాష్ జీవితం నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ కేబినెట్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ను తిట్టిన వాళ్లే జగన్ కేబినెట్ లో ఉన్నారని ఆమె ఆరోపించారు. తమ తల్లి విజయమ్మను మంత్రి బొత్స సత్యనారాయణ అవమానించారని గుర్తు చేశారు. జగన్ ను ఉరితీయాలని కాంగ్రెస్ హయాంలో ఇదే బొత్స వ్యాఖ్యానించారని ఆమె మండిపడ్డారు. తన తండ్రిని బండబూతులు తిట్టిన బొత్సని జగన్ తండ్రి సమానులనడాన్ని ఆమె తప్పుపట్టారు. జగన్ కోసం పాదయాత్రలు చేసిన వాళ్లు గొడ్డలిపోటుకు గురైన వారు మాత్రం ఏమీ కారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వైఎస్ వివేక భార్య డాక్టర్ సునీత తల్లి సౌభాగ్యమ్మ స్వతస్ఫూర్తితో జగన్ను ఉద్దేశించి రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారిపై నిందలు వేస్తూ హేళన చేస్తున్నారని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వివేక హత్యకు కారణమైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నకే ఇలా జరిగిందని లేఖలో ప్రస్తావించారు. 2009లో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించారని, 2019లో సునీత కూడా తండ్రిని పోగొట్టుకుని అంతే మనోవేదన అనుభవించారని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం మరింత బాధ పెట్టిందని, నీ పత్రిక, టీవీ ఛానల్, పార్టీ వర్గాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చెప్పలేనంత విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగునా అని జగన్ను నిలదీశారు. ఆ బహిరంగ లేఖ రాజకీయంగా పెద్ద కలకలం రేపుతోంది. ఇప్పుడు Like, share and subscribe to Rajaniti channel.